బుజ్జి నేను క్వశ్చన్ అడుగుతా. కరెక్ట్గా అడగాలి క్వశ్చన్. క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతా, ఆన్సర్ కరెక్ట్గా చెప్పు. ఓకే, మనం డల్గా ఉంటే అస్సలు తట్టుకోలేదు. మన హ్యాపీనెస్ని తన హ్యాపీనెస్ క్వశ్చన్ నేర్చుకో ఫస్ట్. అబ్బా, మళ్ళీ మళ్ళీ అడుగుతా, జాగ్రత్తగా విను. ఓకే, నాకు 2 ఛాన్సులు ఉంటాయి అప్పుడు. సరే జాగ్రత్తగా విను. ఫస్ట్, మనం బాధగా ఉన్నా డల్గా ఉన్నా అస్సలు తట్టుకోలేదు. మన హ్యాపీనెస్ని తన హ్యాపీనెస్ లా పంచుకుంటది, హ్యాపీనెస్ అంతా ఓన్ చేసుకుంటది. అలానే మనకు ప్రాబ్లం వస్తే తన ప్రాబ్లం లాగా అనుకుంటది. ఏంటది? హస్బెండ్. హస్బెండ్స్ అట్లా అనుకుంటారా? అంతే. వైఫ్స్ అనుకోరా? అది డౌట్ నాకు, అది నువ్వు చెప్పాలి. చెప్పు ఆన్సర్. ప్రాక్టికల్, బీ ప్రాక్టికల్. అలా డ్రామాగా చెప్పకు. వెరీ ప్రాక్టికల్ గా చెప్తున్నా, దాంట్లో ఏది తప్పో చెప్పు. అది ఇన్ జనరల్ లోకంలో అందరు హస్బెండ్స్ అట్లా ఉన్నారు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోర్ దెన్ 60%. మోర్ దాన్ 60% హస్బెండ్స్ వైఫ్ ప్రాబ్లమ్స్ ని, వైఫ్ బాధల్ని, వైఫ్ హ్యాపీనెస్ వాళ్ళే అనుకుంటారు. వాళ్ళకి ఏం ఇంకొక ప్రపంచం ఉండదా? 40% ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 100% అడుగుతున్నా నేను. 100% అట్లా ఉండదు. ఏది 100% అడుగుతున్నా నేను క్వశ్చన్. అది మళ్ళీ అడుగు. అది మనకి ఏదైనా డల్ గా ఉన్నామంటే తట్టుకోలేదు. అది ఇంకా మన హ్యాపీనెస్ తన హ్యాపీనెస్ లాగా పంచుకుంటే అంత ఎంజాయ్ చేస్తుంది. అట్లానే మన ప్రాబ్లం తన ప్రాబ్లం అనుకుంటది. సోషల్ మీడియానే చాట్ జీపీటీ